నెల రోజులు గడిచింది. నెల రోజుల తర్వాత బాబుని ఇంటికి తీసుకువచ్చారు. తమ్ముడు పక్కనే ఉంటాను అని మారం చేస్తూ ఉంది గ్రీష్మ. హాయ్ గైస్, భవానీ భవీస్. ఓ మనసా దరిచేరనియ్యవా మరోసారి. ముగింపు ఈరోజు చివరి ఎపిసోడ్. ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? ఎపిసోడ్ నెంబర్ 44. గ్రీష్మ అలా మారం చేస్తూనే ఉంటే బాబుని చూడటానికి సత్యవేణి భర్తతో కలిసి వచ్చింది. అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. నానమ్మ, డాడీ ఏరి అని పరిగెత్తుకుంటూ వచ్చి అడిగింది గ్రీష్మ. డాడీ ఎయిర్పోర్ట్కి వెళ్ళారు నాన్నా అని అంటూ ఉండగా ఫోన్ మోగింది ఆవిడది. ఫోన్ తీసి ఇదిగో డాడీ ఫోన్ చేశారు అని కాల్ లిఫ్ట్ చేసింది. ఏరా నాన్న, రీచ్ అయ్యావా? ఎన్నింటికి ఫ్లైట్ అని అడిగింది. తను ఏదో మాట్లాడుతూ ఉంది. ఇంకా అంతా అయిపోయాక సరే నాన్న అని చెప్పింది. గ్రీష్మ నిన్నే అడిగింది ఇప్పుడే, బుడ్డోడు బజ్జున్నాడు అని. ఎదురుగా శశాంక్ అడిగిన ప్రశ్నలకి అనుకుంటా సమాధానం చెప్తూ ఏదో ఉంది. ఇక లాస్ట్కి అలాగేరా ఉంటాను అని అంది. రీచ్ అయ్యాడా వాడు అని అప్పుడే పక్క నుండి వాళ్ళ హస్బెండ్ అడిగారు. హా, ఇప్పుడే చేరాడు అని సత్యవేణి గారు చెప్పారు. మళ్ళీ అందరూ నార్మల్గా మాటల్లో పడిపోయారు. శశాంక్ ఎక్కడికో వెళ్తున్నాడు అని మాత్రం సత్యవేణి మాట్లాడిన మాటల ద్వారా శిశిరకి అర్థమైంది. శిశిరకి మళ్ళీ దూరం వెళ్ళిపోతాడా అని అనిపించింది తనకి. అంతే, అక్కడ క్షణం కూడా కూర్చోలేక లేచి లోపలికి వెళ్ళిపోయింది. తన ఫోన్ తీసుకుంది. శశాంక్కి కాల్ చేద్దాం అనుకుంది. కానీ తన దగ్గర నంబర్ లేదు అని గుర్తుకు వచ్చి ఫోన్ పక్కన పడేసింది. అసలు ఎక్కడికి వెళ్తున్నాడు, ఎప్పుడు వస్తాడు తిరిగి అని అటూ ఇటూ తిరిగి ఆలోచిస్తూ ఉంది. మనసు అంతా చాలా కష్టంగా ఉంది తనకిప్పుడు. మొదట్లో కోపమున్నా తెలియకుండా శశాంక్కి అలవాటు పడిపోయింది. అతని ప్రెజెన్స్ ఫీల్ అయింది. అతనికి దగ్గర అయిపోతున్న మనసుని అదుపులో పెట్టుకోవాలి అని కోపంగా మాట్లాడి అరిచేస్తూ ఉండేది అప్పుడప్పుడు. అతను దగ్గర ఉన్నప్పుడు దూరం ఉంచాలి అని అనుకుంది. కానీ ఇప్పుడు కనపడకుండా ఉండేసరికి అస్సలు తనకి నచ్చటం లేదు. అలా ఎంతసేపు ఆలోచనలో గడిపింది తనకి తెలియటం లేదు ఆమెకి. డాడీ అన్న గ్రీష్మ గొంతు వినపడ్డాక ఒక్కసారిగా లేచి పరుగున బయటికి వెళ్ళింది. శశాంక్ పాపని ఎత్తుకుని ముద్దు చేస్తూ లోపలికి వస్తున్నాడు. అందరితో మాట్లాడి డాడీ వెళ్దామా అని అడిగాడు. ఇప్పుడే కదరా వచ్చావు, నువ్వుండు, మేం వెళ్తాం, డ్రైవర్ ఉన్నాడు కదా అని అందరికీ చెప్పి గుమ్మంలో నుంచొని ఉన్న శిశిరకి చెప్పేసి బయటికి వెళ్ళాడు. వాళ్ళతో ఇంట్లో అందరూ బయటికి వెళ్ళగా శిశిర, శశాంక్ ఉన్నారు లోపల. ఉయ్యాలలో నిద్రపోతున్న కొడుకుని చూసి సోఫాలో కూర్చున్నాడు శశాంక్. గ్రీష్మ బయట నుండి లోపలికి వచ్చి శశాంక్ ఒడిలో కూర్చుంది. డాడీ, నువ్వు ఇక్కడ ఉండటం లేదు ఎందుకని అని అడిగింది. డాడీకి చిన్న పని ఉంది నాన్న, అందుకే ఉండటం లేదు అన్నాడు. మళ్ళా ఎప్పుడు వస్తావు ఇంటికి? ఇక్కడికి మళ్ళా ఇదివరకిట్లాగా ఎప్పుడు వచ్చి ఉంటావు అని అడిగింది. శశాంక్ ఏం చెప్తాడా అని శిశిర ఎదురు చూస్తూ ఉంది. తెలియదు ప్రిన్సెస్, నిన్ను మాత్రం రోజు వచ్చి కలిసి వెళ్తాను, సరేనా అని అన్నాడు. ఓకే డాడీ, కానీ డాడీ మమ్మీ ఒకే చోట ఉండాలి కదా అని అడిగాడు. శశాంక్ పాప అడిగిన మాటకి ఏమీ సమాధానం చెప్పలేదు. అలా మౌనంగా ఉండిపోయాడు. శిశిర ఫాస్ట్గా వెళ్ళి వాటర్ తెచ్చి టేబుల్పై పెట్టింది. వాటర్ శిశిరని మార్చి మార్చి చూశాడు శశాంక్. శిశిర, వాటర్ తాగండి అని అంది. ఆమె కొత్త ప్రవర్తన చాలా విచిత్రంగా అనిపించింది శశాంక్కు. మమ్మీ, నువ్వు చెప్పు డాడీకి ఇక్కడికి వచ్చేయమని, నేను మిస్ అవుతున్నా డాడీని అని అంది గ్రీష్మ. గ్రీష్మ అడుగుతుంది కదా, తనకిప్పుడు ఇప్పుడే తగ్గుతోంది, మీరు దగ్గరగా ఉండాలి అని ఆశపడుతోంది, కుదిరితే ఇక్కడే ఉండండి అని నెమ్మదిగా చెప్పింది శిశిర. శశాంక్కి చాలా షాకింగ్గా అనిపించింది. అలాగే షాక్ అయిపోయినట్లుగా శిశిర వైపు చూశాడు. సడన్గా ఏమైంది తనకి అర్థం కాలేదు తనకి. అతను సమాధానం చెప్పకపోయేసరికి శిశిర అతనికి రావటం ఇష్టం లేదు అని అనుకుని చిన్నబోయిన ముఖంతో చూస్తూ ఉంది. ఆమె ముఖంలో ఫీలింగ్స్ అన్నీ గమనిస్తూ హ్యాపీగా, నేను వర్క్ అయ్యాక వస్తాను ప్రిన్సెస్ అని అన్నాడు. హే డాడీ వస్తారు వస్తారు అని గ్రీష్మ ముద్దుగా ఎగురుతూ అరిచేస్తూ ఉంది. తమ్ముడు లేస్తాడు, అరవకు అని అంది శిశిర. సత్యవేణి వాళ్ళని పంపించి లోపలికి వచ్చారు సులోచన, శాంతమ్మ గారు. హాల్లో ఉన్న వాళ్ళని చూసి చిన్నగా నవ్వి కిచెన్లోకి వెళ్ళిపోయారు.
శశాంక్ కూడా కొంచెం సేపు అలాగే కూర్చొని బాబుని చూసుకొని ఇక తిరిగి వెళ్ళిపోయాడు. నైట్ లేటుగా వచ్చాడు శశాంక్. తలుపు తీసింది శిశిర. ఇద్దరికీ కొంచెం కొత్తగా ఉన్నట్లు అనిపించింది. పాప పడుకుందా అని అడిగాడు. పడుకుంది అని చెప్పింది. మరి బాబు అని అడిగాడు. వాడు కూడా నిద్రపోయాడు, కాసేపు అయ్యాక లేస్తాడు పాల కోసం అంది. ఓకే అని చెప్పగానే భోజనం చెయ్యండి అని అడిగింది. శశాంక్ కూడా ఏమీ మాట్లాడకుండా అన్నాడు. శిశిర వడ్డిస్తూ ఉంది. శశాంక్ ఏమీ మాట్లాడకుండా తను వడ్డిస్తూ ఉంటే కామ్గా కూర్చొని అలాగే తినేశాడు. ఇక ఏం చేయాలో అర్థం కాక శశాంక్ అన్నం తిన్నాక చేతులు కడిగేసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. శిశిర వంటగదిలో అన్నిటినీ సర్దేసి డైనింగ్ టేబుల్ అంతా క్లీన్ చేసి చిన్నగా చేతులు తుడుచుకుంటూ లోపలికి వచ్చింది. బాబు ఉయ్యాల దగ్గర నుంచొని వాడి బుగ్గలు వేలితో రాస్తూ ఉన్నాడు శశాంక్. శిశిరని చూసి పాప ఏది అని అడిగాడు. అమ్మ ఆంటీ దగ్గర పడుకుంది అని చెప్పింది. శశాంక్ మళ్ళీ బాబుని చూస్తూ నుంచున్నాడు. శిశిరికి ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు. మొహమాటంగా కొంచెం ఏదో తనకి తెలియని కొత్తతనంగా ఉంది. ఏమీ మాట్లాడకుండా అలాగే వెళ్ళి బెడ్ పైన కూర్చుంది. శశాంక్ కూడా కాసేపటికి వచ్చి బెడ్ మరోవైపు కూర్చొని శిశిర అని పిలిచాడు. శిశిర లేచి అతని వైపు వెళ్ళింది. శిశిర, నీకు ఇష్టం లేకుండా ఏమీ జరగదు. మనిద్దరం కలిసి ఉండటం నీకు ఇష్టం లేకపోతే నేను నిన్ను ఫోర్స్ చెయ్యను. పిల్లల్ని నీకు దూరం చెయ్యను. వాళ్ళు నీతోనే ఉంటారు. మీ రెస్పాన్సిబిలిటీ ఎప్పటికీ కూడా నాదే. నువ్వు హాయిగా హ్యాపీగా ఉండొచ్చు అన్నాడు. శశాంక్ చెప్తూనే ఉన్నాడు. శిశిర అతన్ని హత్తుకొని ఐఆమ్ సారీ అనింది. శశాంక్ కాసేపు బొమ్మలా ఉండిపోయాడు. అతని మెదడు మెల్లగా రియాక్ట్ అయింది. అతని చేతులు శిశిర చుట్టూ అల్లుకుంటూ ఉన్నాయి. ప్లీజ్ ఎక్కడికి వెళ్ళొద్దు, ఈసారైనా ప్లీజ్ నాతోనే ఉండిపో. నేను మళ్ళీ ఒంటరిగా ఉండలేను అని చిన్నగా తన గుండెల మీద వాలిపోయి శిశిర చెప్పింది. ఆమెను ఇంకా దగ్గరగా హత్తుకొని ఆనందంగా థ్యాంక్ యూ శిశిర, థ్యాంక్ యూ. మళ్ళీ మరోసారి నీకు దగ్గరయ్యే అవకాశం ఇచ్చినందుకు. ఎప్పటికీ నీ చేతిని వదలను, ప్రామిస్ అని అన్నాడు శశాంక్. ఒకరి కౌగిట్లో ఒకరు ఒదిగి ఉండగా ఏడుస్తూ నేను ఇక్కడే ఉన్నాను అని గుర్తు చేశాడు బుడ్డోడు. శశాంక్ని వదిలి శిశిర హడావుడిగా బాబు దగ్గరికి వెళ్ళింది. బాబుని ఎత్తుకుని బెడ్పై కూర్చొని పాలు పడుతుంటే ఆమెను ప్రేమగా చూశాడు శశాంక్. అయిపోయింది ఇక్కడితోటి ఈ ఎపిసోడే కాదు, ఈ స్టోరీ కూడా ఇక్కడితో అయిపోయింది. మీకు ఈ స్టోరీ చివరి వరకు చెప్పేస్తే కొత్త సంవత్సరంలో మీరు హ్యాపీగా ఉంటారు కదా. మరలా కొత్త సంవత్సరంలో కొత్త కొత్త పనులతోటి ఈ స్టోరీని నెగ్లెక్ట్ చేస్తాను అని నేను ఈరోజు ఎంతో కష్టపడి అన్ని పనుల్ని పక్కకు పెట్టి ఫస్ట్ మీ ఎపిసోడ్సే ఇచ్చేస్తున్నాను. ఈ స్టోరీని మంచిగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. కానీ ఒకటే చిన్న బాధ, ఇంత కష్టపడి ఇంత ఎపిసోడ్స్ చేస్తున్నా అస్సలు రీచ్ ఉండటం లేదు. దయచేసి మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారు కదా. భవి ఎంతగానో కష్టంగా రాసిన స్టోరీ ఇది. నేను నా యూట్యూబ్లో ఆడియో ఇస్తాను అంటే ఏమీ అనకుండా సరే అక్క అని ఇచ్చింది. సో నేను తన దగ్గర తీసుకున్నందుకు కొంచెం రీచ్ అయ్యేలా చూడొచ్చు కదా. ఎవరికైతే నచ్చిందో వారు కామెంట్స్ పెడితే రాసినందుకు అమ్మాయికి కష్టపడి చెప్పినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మరొక చిన్న విషయం ఏంటంటే, మనం మాట్లాడుకునేటప్పుడు ఎన్ని మాటలైనా అవలీలగా మాట్లాడేస్తూ ఉంటాం. మనకి దానికి ఏం అనిపించదు, నొప్పి కూడా అనిపించదు. కానీ ఇలా ఆడియో ఇచ్చేటప్పుడు నిజంగా చెప్పాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది. 1-2 సార్లు ఓకే, తర్వాత ఇది ఒక జాబ్ లాగా ఫీల్ అయిపోతాం మనం. దీన్ని ఇవ్వాలి అంటే మూడ్ ఉండదు కొన్నిసార్లు. ఇది కూడా ఒక డ్యూటీలా అయిపోతుంది. తర్వాత కొంచెం చిన్న చిన్న ఎడిటింగ్స్ ఉంటాయి. ఇవంతా చూడడానికి చాలా చిన్నగా అనిపిస్తుంది, కానీ చాలా కష్టం. కొంచెం మా కష్టానికి ఫలితం ఎక్కడ ఉంటుందంటే మీరు ఇచ్చిన కామెంట్స్లో. తప్పకుండా అర్థం చేసుకొని ఈ ఎపిసోడ్ని ఆదరించినందుకు చాలా థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎపిసోడ్స్ కూడా మీరు అలాగే ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఇదే ఛానల్లో ఉన్న మాయా డాటర్ ఆఫ్ అధర్మ అనే స్టోరీని కూడా ఆదరిస్తారు కదా. అలాగే ఇంకా వీలైతే మీ ముందుకి కొత్త సిరీస్ తోటి రావాలి అనుకుంటున్నాను. ప్రయత్నిస్తాను తప్పకుండా రావటానికి. అలాగే నా శశాంక్ మరొక యూట్యూబ్ ఛానల్లో కూడా శశాంక్ అనే సిరీస్ ఉంది. ఆ స్టోరీని కూడా మీరు ఆదరించండి. మరొక్కసారి 2025 వెళ్ళిపోతుంది కదా. 2026లోకి అందరూ హ్యాపీగా వెళ్ళాలని అనుకుంటున్నాను. అడ్వాన్స్డ్గా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను.
నా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్. ఉంటాను. మళ్ళా ఏదైనా కొత్త సిరీస్ తోటి మీ ముందుకి వస్తాను. బాయ్.